హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ రాక్స్ బుజ్జి వ్లాగ్స్. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇక్కడ చాలా చాలా సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ నేను మీకు చూపించేస్తున్నాను బ్రాస్తో చేసినవి. ఇత్తడి పరిశ్రమకు పెట్టింది పేరు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోనే చాలా చాలా ఫేమస్ అండి. అజ్జరంలో తయారయ్యేది మొత్తం అంతా ఇత్తడి మ్యానుఫ్యాక్చరింగ్ మీదే చాలామంది కుటుంబాలు బతుకుతున్నాయి. అండ్ ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ కూడా షిప్పింగ్ చేస్తున్నారు. అజ్జరంలో మ్యానుఫ్యాక్చర్ అయిన బ్రాస్ అంటే అంత క్వాలిటీ అండ్ చాలా చాలా తక్కువ ప్రైజెస్లో అనమాట. మీరు ఇక్కడ చూస్తున్న కలెక్షన్స్ అంతా చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకు పర్సనల్గా అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రాధాకృష్ణుళ్ళు అయితే చాలా చాలా నచ్చింది పర్సనల్గా. ఈ ఐటెం అయితే హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ లేదా దేవుడి గదిలో కూడా పెట్టుకోవడానికి ఈ విగ్రహాలు చాలా చాలా బాగున్నాయండి. ఉయ్యాలోగే గణేష అండ్ ఇత్తడి కలశం, నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడు, ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడు. అంటే ఒక డిజైన్ అని కాదు, ఒక డిజైన్ని మించి ఇంకొక డిజైన్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూసారా, ఆవుతో పాటు కామధేనువుతో పాటు రాధాకృష్ణులు, వెన్న తింటున్న కృష్ణుడు బుజ్జిగా భలే ఉన్నాడు కదండి. శ్రీ మహాలక్ష్మీదేవి ఏనుగులతో కొలువై ఉన్నారు. అంటే మనకి లక్ష్మీదేవి భలే కలిసి వస్తుంది, చాలా బాగుంది. అండ్ ఫ్లూట్ ఊదుతున్న కృష్ణుడు ఇదొక వెరైటీ అనమాట, ఇదొక స్టైల్లో. ఇంకేంటంటే ఇత్తడి చెంబులు, ఆ చెంబులో కూడా చూసారా డిజైన్స్ ఎంత బాగున్నాయంటే ప్రతిదీ మైన్యూట్ వర్క్ కూడా చాలా డీటెయిల్గా చేస్తారనమాట. పెళ్ళిళ్ళలో వాడే ప్లేట్ ఇది, ఇత్తడి కాఫీ ఫిల్టర్ ఇది, డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. దగ్గర పూజ చేసుకునేటప్పుడు మనకి దీపం కుందులు ఇత్తడివి ఆల్రెడీ మనం చూస్తుంటాం కదా, బట్ వీళ్ళ దగ్గర చూసారా వెరైటీస్ ఇంకా చాలా బాగున్నాయి అనమాట. ఇప్పుడు చూసిన డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ చూసారా కొంచెం నెమలి టైప్ డిజైన్ లాగా అనిపించింది. ఇదేమో లోటస్ ఫ్లవర్, విచ్చుకున్న లోటస్ ఫ్లవర్ దీపం కుందుల్లాగా ఉన్నాయి. అండ్ హారతి ప్లేటు, అంటే దేవుడికి హారతి వెలిగించినప్పుడు యూస్ చేస్తాం కదా, అవి కూడా చూడండి చిన్న నుంచి కొంచెం పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. అండ్ ఇత్తడి బౌల్స్, చక్కగా స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ కూడా పెట్టుకొని తినచ్చు, నాకు భలే అనిపించాయి. ఇవేంటంటే ఫ్లవర్ వాస్ టైప్ అనమాట, బ్రాస్వి. మన ఓల్డ్ స్టైల్ కాఫీ తాగే పద్ధతి ఇదే. గిన్నె గ్లాస్ తిరగబోసుకుంటే అలా కాఫీ తాగితే మార్నింగ్ టైం సూపర్. ఇత్తడి అంటే ఓన్లీ దేవుడి ఐడల్స్, గంట, లేకపోతే దేవుడి పూజ ఐటమ్స్ రిలేటెడే కాదు, ఈవెన్ కుకింగ్ యూటెన్సిల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి చూడండి. అండ్ కడాయిలు అన్నిట్లో కూడా లోపల మాత్రం ఇత్తడి కోటింగ్ ఉండదండి, కళాయి కోటింగ్ అంటారు దాన్ని. ఇత్తడిలో 70% రాగి మరియు 30% జింక్ ఉంటుందన్నమాట. ఈ లక్షణాల వల్ల మనం ఇందులో వండుకోవడం వల్ల ఏంటంటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఆహారంలో పోషక విలువలు ఓన్లీ 7% మాత్రమే కోల్పోతుంది, కాబట్టి మనకి న్యూట్రిషన్స్ అన్ని బాడీకి చాలా బాగా అందుతాయి. అండ్ ఇలా కోటింగ్ అనేది లేకపోతే కనుక పులుపు పదార్థాలు లైక్ టొమాటో, చింతపండు ఇలాంటివి మాత్రం ఇందులో వండకూడదు. అందుకోసమే కళాయి కోటింగ్ ఉన్న గిన్నెలో చూసి చేసుకోండి. ఇక్కడ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి చూసారా. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అయితే చక్కగా మనం ఇలాంటి కుకింగ్ ఐటమ్స్ కూడా కొనుక్కుంటే భలే ఉంటుంది. అండ్ రిచ్ లుక్, డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న ట్రేస్ అండ్ పళ్ళాలు చాలా బాగున్నాయండి. బంగారు పళ్ళంలో భోజనం చేయటం అంటే ఇదే కావాలు, నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇత్తడిని చూస్తే బంగారాన్ని లాగే ఉంటుంది కదా, బంగారాన్ని మించి డిజైన్స్ కూడా చాలా చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూస్తున్నారా ప్లేట్స్, అంటే ట్రే షేప్స్ కూడా ఎంత బాగున్నాయో ఓవెల్ షేప్లో. అండ్ ఇంకెక్కడ ఏంటంటే మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి డిజైన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జల్లెడ చూడండి, సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో. అండ్ ఇది వచ్చేసి పసుపు కుంకుమల గుర్తే, ఓన్లీ 180 రూపీస్. అంటే నాకు చాలా చాలా చీప్గా ఎకనామికల్గా అనిపించాయి. చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి ఇవి. ఏంటంటే బౌల్స్ అండ్ దేవుడికి పూజకి తీసుకెళ్ళడానికి మనం వాడతాం కదా ఫ్లవర్ బాస్కెట్, అవి చూడండి మోడల్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అజ్జరం వరకు వెళ్ళడానికి ఫీజిబిలిటీ లేనట్లయితే కనుక నో ప్రాబ్లం, హ్యాపీగా మనం ఆన్లైన్లోనే మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తారు. దానికి సంబంధించిన షాప్ డీటెయిల్స్ అండ్ వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఇక్కడ డిస్ప్లేలో కూడా చూపిస్తున్నాను. మీరు వాట్సాప్ చేసి హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇవి ఓన్లీ ఫ్యూ కలెక్షన్స్ నేను మీకు చూపించింది ఈ వీడియోలో. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.